వైరస్ బారి నుంచి కోళ్లను కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ మరియు శానిటైజేషన్ ప్రక్రియలు పాటిస్తూ నేను చెప్పే ఈ మిశ్రమాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాడి దాకా అన్నిటికీ తూచా తప్పకుండా వాడితే కనుక 100కి 100 పాళ్ళు ఒక్క కోడి కూడా సాగకుండా మనం బతికించుకోవచ్చు. దాంతోపాటు శానిటైజేషన్ గురించి వీడియో నెక్స్ట్ పార్ట్లో పెడతాను. మిశ్రమంకి కావాల్సిన పదార్థాలు: అతి మధురం, ఉసిరి పొడి, వేపపూత, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, లవంగం, మిరియాలు, కాసి వడగట్టుకున్న నాటావు పేడ మరియు మూత్రం, తెప్పతేగాకు, పుదీనాకు, తమలపాకు, మునగాకు, తులసాకు, గుమ్మడి గింజల పొడి, కాల్షియం, మల్టీవిటమిన్ అరుకులు. ఈ వైరస్ ని నివారించాలన్నా నియంత్రణ చేయాలన్నా కానీ ఈ పైన పదార్థాలను ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క దాన్ని సాధ్యమైనంత వరకు తీసుకొచ్చి వాడుకోవటానికి చూడండి. ఏ ఇంగ్లీష్ మెడిసిన్ లోనూ వైరస్ ని నివారించే నియంత్రణ చేసే మందు అనేది ఏది లేదు. సాధ్యమైనంత వరకు క్వారంటైన్, శానిటైజేషన్ చేసుకొని వ్యాక్సినేషన్ చేసుకొని ఉంచుకోవటమే ఉత్తమమైన పని.